నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? డీసెట్ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందో నేను లాస్ట్‌లో చెప్తాను. ముందు ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. డీసె డీసెట్ అంటే డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామర్స్ సెంటర్ టెస్ట్ అంటారు. దీన్ని టీటీసీ ట్రైనింగ్‌కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాస్తారనమాట. ఇది అప్లై చేసుకునే డేట్స్ వచ్చేసి ఏప్రిల్ 24 నుంచి మే 9వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. మే 21న హాల్ టికెట్, 24న ఎగ్జాము, 30వ తారీఖున ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. జూన్ 6వ తారీఖు నుంచి మనల్ని ఎంపిక అనేది చేస్తారు. దీన్ని టీచర్ ట్రైనింగ్‌కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ కింద రాస్తారనమాట. టీటీసీ ట్రైనింగ్ అంటే టీచర్ ట్రైనింగ్ కోర్స్ అనమాట. అది 2 ఇయర్స్ ఉంటుంది. దీన్ని అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి. ఓపెన్ ఇంటర్ వాళ్ళైనా పర్వాలేదు. ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి. అప్లై చేసుకోవడానికి కావాల్సినవి ఏమిటంటే 10th సర్టిఫికేటు, ఇంటర్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, ఫోటో. అలాగే అప్లై చేసుకోవడానికి ఫీజు వచ్చేసి 750 రూపీస్ ఉంటుంది. దీంట్లో పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 కేటగిరీస్ ఉంటాయి. అంటే పార్ట్ ఏ ఏమో 60 మార్క్స్, పార్ట్ బి వచ్చేసి 40 మార్క్స్. పార్ట్ ఏ సిలబస్ వచ్చేసి మనం లాస్ట్ ఇయర్ 6th నుంచి 10th వరకు ఉన్న సిలబస్ మొత్తం మనం కంప్లీట్ చేయాలండి. పార్ట్ బి వచ్చేసి 40 మార్క్స్కి ఉంటుంది. ఇది ఇంటర్లో మనం ఏదైతే తీసుకున్నామో, అంటే ఎంపీసీ తీసుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ తీసుకుంటే బయాలజీ, సిఎస్సి తీసుకున్న వాళ్ళైతే సోషల్ చదవాలండి. 40 మార్క్స్కి ఉంటుంది. మొత్తం 100 మార్క్స్లో మనకి 50 మార్క్స్ వస్తే గవర్నమెంట్ సీట్ వస్తుంది. తర్వాత 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది, టీచర్ ట్రైనింగ్ కోర్స్ అని. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 750. నెట్ సెంటర్లో అప్లై చేసుకోవాలండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు చూడండి. పార్ట్ ఏకి వచ్చేసి టీచర్ యాటిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీషు, మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్. అలాగే పార్ట్ బి వచ్చేసి సోషల్లో అయితే హిస్టరీ, ఎకనామిక్, సివిల్స్. బయాలజీ వాళ్ళకి బయాలజీ అండ్ ఫిజిక్స్. సో క్లియర్గా మెన్షన్ చేశాడు ఎందులోంచి ఏ మార్క్స్ వస్తాయో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నాకు కూడా 2 days క్రితం తెలిసిందండి. సో అప్లై చేశాను, ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను. సో అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. ఐఎమ్ రియల్లీ సారీ.